ఇక్కడ కూడా వచ్చేది గాలం చేపలకు మొన్ననే వచ్చేది. అలాంటిది మొత్తం ఫారెస్ట్ ఉండేది. ఓన్లీ బండ్ల బాట ఒకటే ఉండేది. ఇప్పుడు మొత్తం మడికట్లు అయిపోయినాయి. గుర్తుపట్టడం కూడా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ పెళ్లిగుండని ఇది చాలా మంది కూడా మరి ఇట్లా జారుడు బండలాగా ఉండేది, ఇది స్నోప్గా ఉండేది. అలాంటిది ఇప్పుడు మొత్తం నేచురల్ జారుడు బండ. ఇప్పుడు స్లైడ్స్ లేక 1 year అయితే ఇది మొత్తం కనుమరుగయ్యేది. ఇట్లా మొత్తం రాళ్ళు పక్క పడి ఇట్లా ఎక్కుంటే దాని మీద పోయి ఆడ మంచి ఇట్లా జారుడు బండ జారేది. అలాంటిది పూర్తిగా మీరే చూడొచ్చు. ఇదంతా కూడా మొత్తం కరెంటు కూడా పవర్ తోటి పెట్టి మొత్తం దీన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేసి వీటిని టోటల్గా వేరే రాళ్ళు కడీలు అని ఇట్లా తయారు చేస్తున్నారు. మొత్తం మీద ప్రకృతి అయితే విధ్వంసం అయితే అయితేనే ఉంది. ఎన్నో రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా పూర్తిగా పొలాలు చేయడము, తర్వాత ఎలాంటి గుట్టలున్నా రాళ్ళున్నా అటు పిట్టెలు పక్షులు జంతువులు అనేక రకాల క్రిమి కీటకాలు అన్నీ కూడా ఇన్సెక్ట్స్ కూడా బతికేవి. అలాంటి ఇక్కడ ఈ ఎదురుగడ్డ పైన ఈ మొండేనకు చేపలు పట్టడం, తర్వాత ఇలా పెళ్లిగుండ్లు వీటి మీద ఫ్రెండ్స్ కలిసి పోటీ పడి మామూలుగా జారడం, ఒకరి ముందల ఒకరు ముందు ఇలా నేను ముందు అని జారేది. అలాంటిది ఈసారి ఇప్పుడు కనుమరుగైపోతుంది ప్రకృతి. చెరువు సరిహద్దులు ఇక్కడ నర్లెంగలు ఇవన్నీ ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక బండ్ల బాట ఉండేది. ఈ బండ్ల బాట ఎమ్మడిపోతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొండేనా, అటు సైడ్ మధ్యలో ఏమో నడిమేనా అని ఉండేది. ఇది చెరువు లాస్ట్ భాగం, దుబ్బాకకు పొలిమేర. ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ డీప్ ఫారెస్ట్గా ఉండేది. మొత్తం ఈ చెరువు కనపడకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు చూస్తే ఎటు చూసినా మడికట్లు కనపడుతున్నాయి. తర్వాత చెట్లు అంతమైనట్టుగానే చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఎడారి అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎల్నినో అంటుంది. దీనికి కారణం చెట్లు లేకపోవడం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రకృతి మొత్తం విధ్వంసం అవుతుందని చెప్పడానికి ఇది మూల కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇది డీప్ ఫారెస్ట్, మేము మనుషులు పోవాలంటే కూడా భయపడేది. ఈ చెరువులకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరైనా మనుషులు తోడు ఉంటే కానీ వెళ్ళలేకపోయేది. అలాంటి నర్లెంగలు ఇలా మొత్తం మడికట్లుగా మారిపోయినాయి. ఇది ఇక్కడి నుంచి చూస్తే లక్ష్మాపురం కనపడే సిచ్యువేషన్, లక్ష్మాపురం అట్లా దూరంగా కనపడేది వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట. ఈజీగా లక్ష్మాపురం వేములకొండ ఇవన్నీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేది.